వరంతో కలవరం. ఒక అడవిలో తెల్లని కుందేలు తన తల్లితో కలిసి జీవిస్తూ ఉండేది. తల్లికి తనే పండ్లు, దుంపలు తెచ్చి ప్రేమగా తినిపించేది. నాయనా, క్రూరమృగాల వల్ల నీకు ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అని నాకు చాలా భయం వేస్తోంది అని తల్లి బాధపడుతూ ఉండేది. ఎలాగైనా సరే తన తల్లి దిగులు పోగొట్టాలని ఆ బుజ్జి కుందేలు అనుకుంది. శివరాత్రి రోజు ఉపవాసం చేసి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. స్వామి, మా అమ్మ సంతోషించేలా నన్ను ఈ అడవికి రాజును చెయ్యమని కోరింది. శివుడు నవ్వుతూ తదాస్తు అన్నాడు. మరుక్షణం తన రూపం సింహంలా మారిపోయేసరికి పిల్ల కుందేలు పక్కనే ఉన్న చెరువులో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ముందు కాస్త కంగారు పడ్డా ఇక ఈ అడవికి తానే రాజునన్న సంబరంతో తల్లి దగ్గరకు పరిగెత్తింది. కానీ దారిలో తోటి కుందేళ్లు దాన్ని చూసి పారిపోయాయి. కారణమేంటో బుజ్జి కుందేలుకు అర్థం కాలేదు. కాసేపటికి తనకు ఆకలి అనిపించడంతో గడ్డి పరకలు నమలసాగింది. కానీ ఎందుకో అవి మింగుడు పడలేదు. ఏమీ పాలుపోక తల్లి దగ్గరకు వెళ్ళింది. ముసలి కుందేలు ఎదురుగా నిలబడ్డ సింహాన్ని చూడగానే భయపడి పొదలో దాక్కుంది. రూపు మారిన పిల్ల కుందేలు తల్లి భయం చూసి తల్లడిల్లింది. అయ్యో దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి అని తల బాదుకుంటూ ఏడవసాగింది. తక్షణమే మళ్ళీ ప్రత్యక్షమైన శివుణ్ణి చూసి, స్వామి, ఇలా తల్లికి తోటి నేస్తాలకు దూరమై నేను బతకలేను. నన్ను తిరిగి నా తల్లి ఒడికి చేర్చమని వేడుకుంది. దాని దుస్థితికి జాలిపడ్డ శివుడు పూర్వరూపాన్ని ప్రసాదించి, నేటి నుంచి అల్పప్రాణినన్న ఆత్మనూన్యతను వదిలేయ్. నీ అందమైన రూపాన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించు. అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటూ జీవించు అని ఆశీర్వదించి శివుడు మాయమయ్యాడు. బుజ్జి కుందేలు సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.